దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి ఒక్కొక్కసారి శోధనలు కలుగుతూ ఉంటాయి. ఒక్కోసారి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి మనల్ని అణిచివేయబడినట్లు మనకు అనిపించింది, మనం తక్కువగా చేయబడినట్లు మనకు అనిపిస్తుంది. ఒక్కోసారి మనము చాలా లీస్ట్లకు వెళ్ళిపోయినట్లు మనకి అనిపిస్తూ ఉంటుంది. ఈ విశ్వాసయాత్రలో మనం ఉంటూ రక్షించబడి దేవుని బిడ్డలుగా ఉండి, ఇదేంటి నాకు ఈ పరిస్థితి, నేను దేవుని బిడ్డను కదా, సర్వాన్ని సృజించినటువంటి దేవుడు నాకు తండ్రి కదా, నాకు ఈ పరిస్థితి లేదని మీరు అనుకుంటున్నారా? అయితే దేవుడు మీకు మేలు చేయాలనే వాటిని అనుమతిస్తున్నారు. చూద్దాము లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటుంది. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత దేవుడు వాగ్దాన భూమి అయినటువంటి కానాను నడిపిస్తున్న క్రమంలో ఆయన అరణ్యముల గుండా, ఎడారుల గుండా, కొండలలో గుండా వారిని నడిపించారండి. అన్ని లక్షల మందికి ఆయన ఆహారాన్ని, ఆకాశం నుంచి మన్నా అనే ఆహారాన్ని కురిపించారు. వారు ఆ మన్నాని ఏ రోజుకు ఆ రోజు పోగు చేసుకొని తింటూ ఉండేవారు. ఆ మన్నాని ఇచ్చినప్పుడల్లా దేవుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వారి పరిస్థితులు ఏంటి అని వారిని పరిశోధించడం మనం గమనించగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడండి. దేవుడు మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అవసరం మనకు ఏర్పడినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ అవసరాన్ని తీరుస్తాడు ఆయన. తీర్చి ఆ అవసరాన్ని ఇచ్చి, ఆ కావలసినటువంటిది ఇచ్చి మనల్ని పరిశీలిస్తాడు. మనం ఎలా రియాక్ట్ అవుతాం? దేవుని వల్ల నేను దీన్ని సంపాదించుకున్నామని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా, లేదా మన మనస్సును గర్వించి నాకే దొరికేసింది, నేను అడిగినవన్నీ వచ్చేస్తున్నాయి అని మనల్ని మనము అతిశయింపు చేసుకుంటున్నామా అని దేవుడు పరీక్షిస్తాడండి, పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు పరిశీలించినప్పుడు వాళ్ళు ఫెయిల్ అయిపోయారండి. అందుకే అరణ్యములో ఆకులు రాలినట్టు రాలిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు, మనకి శోధనలు ఎదురైనప్పుడు, మనకు కష్టాలు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ సహాయం మనకు దేవుని వలన కలిగిందని ఏ మనుష్యుడైతే వినయ భావము కలిగి, కృతజ్ఞత మనస్సు కలిగి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని మార్గంలో నడుస్తూ, దేవునిని గణపరుస్తూ ఉంటారో వారి యందు దేవుడు ఆనందిస్తాడు. తుదకు వారికి మేలు చేసి, కృప వెంబడి కృపను చూపించి అనేకమైనటువంటి మేలులతో తృప్తిపరుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు వస్తున్నటువంటి కష్టాలు, మీకు వస్తున్నటువంటి శ్రమలు, మీకు వస్తున్నటువంటి కృంగుబాటులు, మీరు తక్కువగా చేయబడటం, మిమ్మల్ని అణిచివేయటం, ఇవన్నీ ఏంటంటే దేవుని పరీక్షలో భాగమని గుర్తుంచుకోండి. వీటిలో మీరు స్థిరంగా నిలిచి ఉన్నట్లయితే తుదకు దేవుడు మీకు మేలు చేసి అభివృద్ధి చేస్తాడు, విస్తరింపచేస్తాడు. ఇట్టి కృప దేవుడు మనందరికి కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.